ఈరోజు మనము రాజుగారికి కనువిప్పు అనే కథ గురించి తెలుసుకుందాం. విజయపురం రాజు అయినటువంటి భూపతిరాయుడు తమ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. అతని పాలనలో ప్రజలు ఏ విధమైన బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒకరోజు మహారాజు అయినటువంటి భూపతిరాయుడు కొంత సైన్యాన్ని తన వెంట వేసుకొని గుర్రాలతో సహా అడవికి వేటకి వెళ్ళాడు. ఉదయం మొదలుపెట్టిన వేట సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకు కొనసాగించాడు. కొంతసేపటికి మహారాజుకి సైన్యానికి అలసట, దాహం, దప్పిక కలిగాయి. వాటిని తీర్చుకోవడం కోసము అడవిలో ఒక ప్రక్కగా గుర్రాలను నడిపించుకుంటూ సాగారు. దూరంగా చెట్ల మధ్య ఒకానొక ఆశ్రమం కనిపించింది. ఆతృతగా అందరూ ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఆశ్రమంలోకి రాగానే వారికి కొంత అలసట తగ్గినట్లు అనిపించింది. పచ్చని చెట్ల మధ్య ఆ వాతావరణం చల్లగా హాయిగా ఉంది. ఆ ఆశ్రమంలో ఒక చెట్టు కింద కొంతమంది శిష్యులను తనకెదురుగా కూర్చోబెట్టుకుని వేద పాఠాలు వల్లివేయిస్తున్నారు ఒక గురువుగారు. ఆయన పేరు శేషాద్రి శర్మ. రాజైనటువంటి భూపతిరాయుడు తన సైన్యంతో సహా గుర్రాలు దిగి కళ్యాలను చేతిలో పట్టుకొని అతని ఎదురుగా నిలబడి తమ బాధను వివరించారు. శేషాద్రి శర్మ వారి మాటలకు స్పందించి శిష్యులను పిలిచి వారికి కావలసినది అందించమని చెప్పారు. శిష్యులు వారిని తీసుకొని తోటకు వెళ్ళి మధ్యలో నిలుచోబెట్టి ఈ ఆశ్రమంలోని ఏ చెట్టు ఫలాలనైనా కాయలనైనా కోసుకొని తినండి అని చెప్పి వెళ్ళి వారికి ఎదురుగా వేప చెట్లు, చింత చెట్లు కనిపించాయి. దూరంగా అనేక ఫలవృక్షాలు కనిపిస్తున్నా అక్కడికి వెళ్ళే ఓపిక లేక అలసిపోయి ఉన్నందున వేప చెట్లు, చింత చెట్లు యొక్క కాయలనే తిని శిష్యులు అందించిన కూజాలోని మంచినీరు త్రాగారు. వారికి వేపకాయలు, చింతకాయలు మధురాతి మధురంగా ద్రాక్ష పళ్ళ వలె, మామిడి పండ్ల వలె తీయగా ఉన్నాయి. మంచినీరు కొబ్బరి నీరులో అమృతంగా ఉంది. ఆ మంచినీరుతో కడుపంతా నింపుకోవాలనిపించింది వారికి. రాజుకి, సైన్యానికి అపరిమితమైన ఆశ్చర్యం వేసింది. తాము తిన్న ఫలాలేమిటి, తాను తాగిన నీరు ఏమిటి, అమృతప్రాయమైన ఈ తేదనం వాటికి ఎలా వచ్చింది? వారంతా శేషాద్రి శర్మ గారిని దర్శించారు. మహారాజు గురువుతో, స్వామి, మేము భూలోకంలో ఉన్నామా? మేము తిన్న ఫలాలకి ఆ రుచి ఎలా వచ్చింది? మీరు ఇచ్చిన మంచినీరు తీర్థమా లేక అమృతమా? ఆ మంచినీటికి ఆ రుచి ఎలా వచ్చింది? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు మహారాజు. అందుకు గురువుగారు, అయ్యా, ఈ రాజ్యం విజయపురం. ఈ రాజ్యాన్నేలే రాజు భూపతిరాయుడు. ఆయన ధర్మాన్ని రక్షిస్తూ 4 దిక్కులా తన కీర్తి ప్రతిష్టను వ్యాపింపజేస్తూ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. వారి పాలనా సుగంధాలను వెదజల్లుతూ ఈ ఆశ్రమాన్ని చేరాయి. ప్రకృతి పరవశించింది. ఇప్పుడు వాటి రుచి చూశారు. అది మా గొప్పదనం కాదు. ఇదంతా మా మహారాజు గారి ధర్మపాలన వలన జరిగింది. ఇది ఆశ్చర్యమేమీ కాదు. ధర్మాన్ని ఆయన రక్షిస్తున్నారు. ధర్మమే ఆయనకు రక్షగా ఉంటుంది. ఇంతకీ తమరెవరో ఏమో చెప్పలేదు అని అడిగాడు. గురువుగారి నోట ఆ మాటలు విన్న మహారాజు గారికి అమితమైన ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. నమ్మశక్యంగా కాకుండా ఉంది. తనకి తెలియకుండా తన రాజ్యంలో ఇంతటి శక్తి ఉందా? ప్రకృతి పరవశించిందా? దీనికంతటి కారణం తానేనా? తన పరిపాలనేనా అని అనుకుంటూ, స్వామి, తమకు నా అభినందనలు. చాలా ఆనందకరమైన, గర్వకారమైన వార్తను మాకు తెలిపారు. మేమెవరమో తర్వాత మీకే తెలుస్తుందని చెప్పాడు రాజుగారు. గురువుగారి వద్ద సెలవు తీసుకుని తన పరివారంతో గుర్రాలెక్కి వెళ్ళిపోయారు. రాజ్యానికి చేరిన మహారాజు తన ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. తన వల్ల ఇలా జరిగింది కాబట్టి దీని అంతటికి కారణం, మూలం నేనే అనే గర్వం, అహంకారం బాగా పెరిగిపోయాయి. ఇంతటి ఘనకార్యాన్ని, అందులో ప్రకృతి పరవశించే విధముగా తన పరిపాలన ఉందా అంటే సర్వం తానే అన్నమాట. అతనికి విపరీతమైన గర్వం ఆవహించింది. ఇదిలా ఉండగా పొరుగు దేశం యొక్క రాజు సుధీరసేనుడికి భూపతిరాయుడు పేరు ప్రతిష్టలు నచ్చలేదు. తనకంటే ఇంకొకరి పేరు గొప్పగా ఉండడము అతను సహించలేకపోతున్నాడు. ఎలా అయినా భూపతిరాయుడు పేరు ప్రతిష్టలు పాడు చేయాలని ఆలోచించి తన రాజ్యంలోని వసుంధర అనే నర్తకినిమణిని విజయపురంలోనికి ప్రవేశపెట్టాడు. వసుంధర ఆ రాజ్యంలోకి అడుగుపెట్టిన తరువాత
భూపతిరాయుడు యొక్క పరిపాలన ఎలా ఉందో రెండో భాగంలో చూద్దాం. ఇటువంటి మంచి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మాయా టీవీ.